ఏపీ ఇంటర్ పేపర్ కరెక్షన్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. అదేవిధంగా మార్క్స్ ఎంట్రీ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయింది. సో అయితే రిజల్ట్ సంబంధించి ఒక గుడ్ న్యూస్ రావడం జరిగింది. ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక 50 లైకులు టార్గెట్ మాట. ఇకపోతే మనకి ఈ యొక్క మార్క్స్ ఎంట్రీ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. సో మళ్ళీ వాళ్ళైతే వెరిఫై చేస్తున్నారు, మళ్ళీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది వాళ్ళైతే వెరిఫై చేస్తున్నారు. సో ఈ వెరిఫై చేయడానికి మనకి కనీసం ఒక 3 or 4 డేస్ అనేది టైం అనేది పడుతుంది అనమాట. సో దాని తర్వాత మనకి ఈ యొక్క రిజల్ట్స్ అనేవి ఇస్తారు. సో మ్యాక్సిమం మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈసారి ఎక్కువ శాతం పాస్ పర్సంటేజ్ ఉంటుందని చాలామంది చెప్తున్నారు. సో మనకి మ్యాక్సిమం ఈసారి కూడా పాస్ పర్సంటేజ్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఎక్కువ ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. సో మరి అది ఎంత పర్సెంట్ వచ్చేది అనేది రిజల్ట్స్ వచ్చినంత వరకు కూడా మనకి తెలియదు అనమాట. సో మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈసారి పాస్ పర్సంటేజ్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఎక్కువ ఉంటుందని చాలామంది అంటున్నారు. సో ఇది ఒక రకంగా గుడ్ న్యూస్ అనేది చెప్పాలి. సో మనకి రిజల్ట్స్ అనేవి మ్యాక్సిమం ఈ మంత్ 12th వస్తున్నాయని ప్రచారం జరుగుతుంది. ఒకవేళ ఈ మంత్ 12th రాకపోయినా మనం కనీసం 13 లేదా 15 ఈ యొక్క రిజల్ట్స్ అనేవి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ రిజల్ట్స్ కనుక రిలీజ్ చేస్తే వీళ్ళు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తారు. ఆ యొక్క ప్రెస్ నోట్ వచ్చిన వెంటనే మీకైతే ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.